హాయ్ అండి. వెల్కమ్ టు కృష్ణ కిచెన్ వరల్డ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకొచ్చాను. అదే ఆనియన్ దోశ. చాలామంది టిఫిన్స్ చేసుకోరాక చాలా సతమతం అవుతూ ఉంటారు. అలా కాకుండా ఒక మంచి రుచితో మీకు ఆనియన్ దోశని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా పాన్ స్టవ్ మీద పెట్టేసి అది వేడయ్యాక మనం తీసుకున్న దోశ పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసి కొంచెం సేపు వేడవ్వనివ్వాలి. అలా వేడయ్యాక మనం ముందుగానే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలాంటివి కట్ చేసుకొని పెట్టుకోవాలి. దోశ కొంచెం వేడయ్యాక దాని మీద ఆనియన్స్ స్ప్రింకిల్ చేయాలి. ఆనియన్స్ మనకు మిర్చి కూడా తినాలనిపిస్తే మిర్చిని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మిర్చి కాంబినేషనే చాలా బాగుంటుంది. అలా ఆనియన్స్, మిర్చి ఇంకా కొంచెం కారం, ఉప్పు అవన్నీ వేసుకోవాలి. మనకు రుచి కావాలంటే కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు. ధనియా పౌడర్ వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే మనకు ఆనియన్ దోశ చాలా రుచికరంగా క్రిస్పీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మళ్ళీ దాని మీద ఒకసారి నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ మనం తినేటప్పుడు మనకి చాలా రుచికరంగా అనిపిస్తుంది. చాలా సింపుల్గా ఈ ఆనియన్ దోశను అయితే చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా తినే దోశ కాకుండా ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు రుచి కూడా వేరే ఉంటుంది కాబట్టి ఆనందంగా తినగలుగుతాము. ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తాము. దోశ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా రుచికరంగా ఉంటుంది. చూసారా, అది వేడవుతుంది. వేడయ్యే కొద్దీ మనకు దోశ అనేది పైనకు లేచి వస్తుంది. అప్పుడు మనం దోశని తీసేసుకోవచ్చు. అప్పుడే మనకు బాగా దోశ అనేది కాలుతుంది. అంతేనండి, సింపుల్ ఆనియన్ దోశ రెడీ అయిపోయినట్టే. ఇలా మనం తీసేసుకొని సర్వింగ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.